How's the ambience? I like it. Sir, order please. Yeah. One non-veg platter and one Maharaja pulao. Get it fast. And yours, ma'am? Yeah. నేను ఆర్డర్ చేశాను కదా. You want to order again? No, Yeah. that's fine. Take. Ganesh? Vidya, surprise! Surprise! So good to see you. So good to see you. Hey. High five. హలో మేమున్నాం ఇక్కడ చైతు మీరేంట్రా ఇక్కడ సడన్ గా వాడు నిన్ననే ఐఏఎస్ ట్రైనింగ్ ఫినిష్ చేసుకుని ముసోర్ నుంచి వచ్చాడు. నీ అడ్రస్ ఎలా ఫైండ్ అవుట్ చేద్దామని ట్రై చేస్తుంటే లక్కీగా నువ్వే కనిపించావు. కాలేజ్లో బెస్ట్ ఫ్రెండ్స్ కానీ పెళ్లికి కూడా పిలవలేదు తను. తప్పు కదా. అప్పుడు నీకు మెయిన్స్ ఎగ్జామ్స్ రా సో వాట్? ఎగ్జామ్స్ మళ్ళీ రాసుకుంటాను. అందుకే పిలవలేదు. అయితే విద్య నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో. మర్చిపోయాను. రాహుల్ గణేష్ గణేష్ రాహుల్ మై హస్బెండ్. హే, ఇట్స్ సచ్ అ ప్లెజర్ మీటింగ్ యూ. యూ వోంట్ బిలీవ్ బ్రో, విద్యను చేసుకునేవాడు గొప్ప సెలబ్రిటీ అయిపోతాడని కాలేజ్లో అంతా అనుకునేవాళ్ళు. కానీ ఒక సెలబ్రిటీయే మా విద్యని పెళ్లి చేసుకోవడం అనేది ఇట్స్ సింప్లీ గ్రేట్. మీరు మా విద్యకు లైఫ్ పార్ట్నర్ అంటే మాకు చాలా స్పెషల్. యు ఆర్ వెరీ లక్కీ. మీ ఇద్దరు మాటలు వింటుంటే విద్య పైన మీకున్న అడ్మిరేషన్ కనిపిస్తుంది. అడ్మిరేషన్ కాదు బ్రో, ఆరాధన. విద్య అంటే అందం, విద్య అంటే వినయం, విద్య అంటే అద్భుతం, విద్యే సర్వం. బాస్, మా వాడు విద్య గురించి మాట్లాడడం మొదలు పెడితే మీరు ఫుడ్ కూడా ఆర్డర్ చేయాల్సిన అవసరం లేదు. కడుపు నిండిపోతుంది. ఓ విద్య పోనీ ఆర్డర్ ఆపేద్దామా? జోక్, నైస్ జోక్. నో నో నో, చైతు డోంట్ స్టాప్. ప్లీజ్. మన గురించి తెలియాలంటే మన ఫ్రెండ్ చెప్పాలి. మన వైఫ్ గురించి తెలియాలంటే తన బాయ్ ఫ్రెండ్స్ చెప్పాలి. కంటిన్యూ. యూఆర్ రియలీ ఫన్నీ బ్రో. ఐ నో. బట్ జోక్స్ అపార్ట్, లైఫ్లో మనకి ఎంతో మంది ఫ్రెండ్స్ పరిచయం అవుతూ ఉంటారు. ఇన్ షార్ట్, నా జీవితం గురించి చెప్పాలంటే విద్యకి ముందు, ఆ తర్వాత. విద్య లాంటి ఫ్రెండ్స్ వల్ల మనకి మనం పరిచయం అవుతాం. ఓ రియలీ? మరి నాకేంటి విద్య వల్ల మీలాంటి బేవర్ సేదవులు పరిచయం అయ్యారు? నాకు నేను పరిచయం లేకపోతున్నానేంటి? రాహుల్ ఏం మాట్లాడుతున్నావు? Just shut up! ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ప్రైవేట్ స్పేస్ లో ఉంటే ప్రైవసీ డిస్టర్బ్ చేయకూడదని మినిమం సెన్స్ లేదు. వీడు ఐఎస్ ఆఫీసర్ అవుతాడా? Just shut up. సారీ బ్రో. What were you doing before? Just do it again. No, just do it again. ఇది ఇలా అలా ఏంటది? మధ్యలో ఇడేమో నేను కూడా ఉన్నాను. రాహుల్. I'm looking like a fool. Just shut up. విద్య ప్లీజ్, తప్పు నాదే. మీరు నా వల్ల గొడవ పడద్దు. యు టేక్ కేర్. ఐఎమ్ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ బ్రో. ఐ మీన్ సారీ సార్. రారా. గణేష్ రాహుల్, వాట్ ఈస్ దిస్? Just sit. Just sit down. రాహుల్, నువ్వు చేసింది కరెక్ట్ కాదు. మొగుండు పక్కన పెట్టుకుని నువ్వు చేసింది కరెక్టా? ఆయన ఏంటి ఆ హ్యాండ్ యాక్షన్స్ అదంతా? ఆమె లుక్ లైక్ సెకండ్ హ్యాండ్. రాహుల్ ప్లీజ్, మా ఇద్దరి గురించి నీ ఇష్టం వచ్చినట్టు ఊహించుకోకు. చా నిజమా? ఎందుకని ఇక్కడ ఫ్రెండా బాయ్ ఫ్రెండా? అంతకు మించి. నిన్ను నేను ఎంతగా ప్రేమిస్తున్నానో డైలాగ్ మర్చిపోయాడా ఏంటి? ఎలా చెప్పాలో వేరే ఆప్షన్ లేదురా, నోటితోనే చెప్పాలి. ఎలా చెప్పాలో నువ్వు చెప్పలేవు. అవును, నువ్వు నా గురించి ఒక కవిత రాసి చెప్పాలంటే దానికి పదాలుండవు. ఒక గిఫ్ట్ ఇచ్చి చెప్పాలంటే నీ దృష్టిలో నాకన్నా విలువైంది ఏది ఉండదు. నా వైపు చూస్తున్న నీ కళ్ళు చెప్తున్నాయి నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో. నిజమైన ప్రేమ ప్యాషన్ ఇష్టపడదు, కంపాషన్ ఇష్టపడుతుంది. స్వచ్ఛమైన ప్రేమ కాంప్లిమెంట్స్ని కోరుకోదు,
కంప్లీట్ మ్యాన్ని కోరుకుంటుంది. ఐ కెన్ ఫీల్ యువర్ లవ్. ఐ లవ్ యూ. స్పాంటేనియస్గా ఇంప్రూవైజ్ చేసి పరువు కాపాడే తల్లి. ఏ నీ రోమియో వచ్చాడు. షట్ అప్. ఏంటి గణేష్? నీతో ఒక విషయం చెప్పాలి విద్య. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు. నేను స్టేజ్ మీద చెప్పింది నిజమే అనుకొని నాకు ప్రపోజ్ చేయడానికి వచ్చావు కదా? కాదు విద్య, నేను తప్పటడుగులు వేసే వయసులో కింద పడిపోబోతుంటే మా అమ్మ నా 2 చేతులు పట్టుకుని నన్ను నడిపించేది. నేను 4 అడుగులు వేయగానే ఎంతో మురిసిపోయి అమాంతం నన్ను ఎత్తుకుని నా నుదుటి మీద ముద్దు పెట్టేది. నేను స్టేజ్ మీద డైలాగ్ చెప్పలేక తడబడితే ఆ డైలాగ్ నువ్వు చెప్పి లాస్ట్లో నా నుదుటి మీద ముద్దు పెట్టావు చూడు. ఆడియన్స్ అందరూ నిన్ను నా లవర్లా చూసినా ఆ క్షణంలో నాకు మాత్రం నీలో మా అమ్మ కనిపించింది. మా రిలేషన్ని తప్పుగా అర్థం చేసుకొని నా ఫీలింగ్స్ హర్ట్ అయ్యేలా బిహేవ్ చేసావు. దిస్ ఇస్ నాట్ కరెక్ట్ రాహుల్. నీ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్తో నాకు సంబంధం లేదు, ఓకే? అయినా నేను తీసుకొచ్చింది వాడు అమ్మని కాదు, నా పెళ్ళాన్ని. యు ఆర్ మై ప్రాపర్టీ. నా ప్రాపర్టీ నాకు కంఫర్ట్ కావాలి కానీ ఇంకొకటి కంపెనీ కాకూడదు. ఇట్ ఆకలి చచ్చిపోయింది. నమస్తే అమ్మా. నమస్తే అండి. మీ పాప? అవునమ్మా. పేరేంటి? వైష్ణవి. నైస్ నేమ్. తిరుపతి వెళ్ళావా? లేదమ్మా, పాపకి క్యాన్సర్. కీమోథెరపీ ట్రీట్మెంట్ చేస్తున్నారని చెప్పి జుట్టు తీస్తారు. డాక్టర్స్ వెంటనే సర్జరీ చేయించమని చెప్పారమ్మా. ఆయనకి పిల్లలంటే చాలా ఇష్టం. తప్పకుండా హెల్ప్ చేస్తారు. ఆయనకి చెప్పండి. కాంప్లైంట్ తాగుతావా, హార్లిక్స్ తాగుతావా? బూస్ట్. బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. నా బూస్ట్ కావాలి. నిన్నేనమ్మా, లోకంలో అందరికీ నువ్వే కదా అమ్మవి. గుడ్ మార్నింగ్ సార్. దాస్, అదే నా వైఫ్ నీకు అమ్మ అయితే నేను నీకు నాన్న కదా అవుతాను. సారీ సార్. మేడం